గత కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో దాదాపు అన్ని రకాల భాషా చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్నాయి. ఒకవేళ అది చిన్న సినిమా అయినా కనీసం ఓటీటీలోనైనా విడుదల చేస్తున్నారు. భాషా భేదం లేకుండా సినిమా ప్రేక్షకులు కంటెంట్ నచ్చితే ఏ భాషా చిత్రమైనా చూడటానికి ఇష్టపడుతున్నారు. మరి ఈ క్రమంలో మార్కెట్ పరంగా ప్రొడ్యూసర్స్లకు దాదాపు చాలా మంచి బిజినెస్ జరుగుతోంది. అంటే ఒకప్పుడు చిత్ర నిర్మాత సినిమా అమ్ముకోవాలంటే థియేటర్ రైట్స్, శాటిలైట్ రైట్స్ లోనే బిజినెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రతి సినిమా పాన్ ఇండియాగా రావటం మొదలైందో ఓటీటీలో సినిమాలు చూసే వారి సంఖ్య కూడా పెరిగింది. అదనంగా ఓటీటీ రైట్స్ ఆదాయం పెరిగింది. దీంతో ప్రొడ్యూసర్లకు సినిమాను తెరకెక్కించే స్థాయి కూడా పెరిగింది. దానికి తోడు సినిమా బిజినెస్ పెరగడంతో నటీనటులకి రెమ్యునరేషన్ విషయంలో భారీగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మొదట్లో సాధారణ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు కూడా ఇప్పుడు ఊహించని విధంగా 2-3 రేట్లు రెమ్యునరేషన్లు పెంచేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది సౌత్ ఇండియన్ స్టార్ హీరోల రెమ్యునరేషన్ 100 కోట్లకు పైగా నడుస్తోంది. రెమ్యునరేషన్ అడిగినంత ఇవ్వకపోతే సినిమాలు చేయననేవారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఒక స్టార్ నటుడు మాత్రం సినిమా కథ నచ్చితే చాలు రెమ్యునరేషన్ తీసుకోరు. ఒకవేళ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే సినిమా హిట్ అయితేనే తీసుకుంటానని అంటున్నారు. మరి అతను ఎవరో కాదు, అతి తక్కువ కాలంలోనే భారతీయ చిత్రానికి విలక్షణమైన నటుని పరిచయం చేసిన కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి. అదేంటి లక్ష్మీ కేసు? ఆయన అతి తక్కువ కాలంలోనే కెరీర్లో మహారాజా చిత్రంతో 50 చిత్రాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్లో విడుదల చేయగా యాక్షన్ థ్రిల్లర్ గా గొప్ప స్క్రీన్ ప్లేతో విపరీతంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తన అద్భుతమైన నటనకు గొప్ప ప్రశంసలను అందుకున్నాడు. సింధిల్ స్వామినాథన్ దర్శకత్వం వహించగా ఈ సినిమా భారీ రేంజ్ లో కమర్షియల్ గాను సక్సెస్ అయింది. ప్రస్తుతం ఓటీటీలో ఈ సినిమా దుమ్ము రేపుతోంది. 100 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే మహారాజా చిత్రం కోసం ముందుగా విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ తీసుకోలేదనే సమాచారం బయటకు వచ్చింది. ఎందుకంటే ఈ సినిమా నిర్మించక ముందు నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకున్న విజయ్ సేతుపతి మహారాజా కథ బాగా నచ్చిందని రెమ్యునరేషన్ లేకుండా నటిస్తానని మాట ఇచ్చాడట. ఒకవేళ రిలీజ్ అయ్యాక సినిమా హిట్ అయితే అప్పుడు డబ్బులు ఇవ్వమని చెప్పాడట. దాంతో ఈ సినిమాని కేవలం 20 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. సినిమా విడుదలయ్యాక అనుకున్న దానికన్నా పెద్ద హిట్ అయింది. థియేటర్స్ లోనే కాక ఓటీటీలో శాటిలైట్ హక్కులు కూడా మంచి రేటుకు అమ్ముడుపోయాయి. డబ్బులు వచ్చాకే మాట ప్రకారం రెమ్యునరేషన్ తీసుకున్నాడు. దయచేసి నా లక్ష్మిని వెతికిపెట్టండి సార్, లేదంటే నేను. గతంలో కూడా ఒకసారి విజయ్ సేతుపతి కథ నచ్చితే ఫ్రీగా చేయడానికి కూడా రెడీ, కావాలంటే సినిమా హిట్ అయ్యాక నిర్మాతలు డబ్బులు ఇవ్వచ్చు అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు అది నిజం చేసి చూపించారు. రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా సినిమా చేసి హిట్ కొట్టారు. దీంతో విజయ్ సేతుపతి నిజాయితీకి పలువురు అభినందిస్తున్నారు. ఇలా సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యాకే పెద్ద హీరోలు డబ్బులు తీసుకుంటే చాలా సినిమాలు తక్కువ బడ్జెట్ లోనే చేయొచ్చు, నిర్మాతలు కూడా బాగుంటారు అని పలువురు కమెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలో నటించి విజయ్ సేతుపతి సినిమా పట్ల తన అంకిత భావాన్ని చాటుకున్నాడు.